అయితే అంత వెంటనే ఇమీడియట్గా ఆల్రెడీ ఆవిడ జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్నారు. అట్లాంటి టైంలో సిబిఐ దాని మీద జడ్జిని ఎప్పుడైతే పర్మిషన్ అడిగారో ఆవిడ్ని ఇంట్రోగేట్ చేయడానికి, అంత ఇమీడియట్ గా పర్మిషన్ ఇచ్చేస్తారు వెంటనే. జనరల్ గా మనకు ప్రొసీజర్ అర్థం చేసుకుంటాం. ఇక్కడ ఫస్ట్ ఒక మనిషిని అరెస్ట్ చేశారనుకోండి, సిఆర్పిసి ప్రకారం ఏంటి, విత్ ఇన్ 24 hours పోలీస్ హ్యావ్ టు ప్రొడ్యూస్. ఇప్పుడు ఈడీ కూడా ఇట్స్ పోలీస్ డైరెక్ట్ రిక్రూట్ చేసుకుంటుంది ఆర్ఎస్ డెప్యుటేషన్ మీద. సిబిఐ ఆల్సో డస్ ద సేమ్ థింగ్. వీళ్ళు ఒకరిని అరెస్ట్ చేస్తారు, విత్ ఇన్ 24 hours దట్ అరెస్టెడ్ పర్సన్ ఆర్ ది అక్యూజ్ షుడ్ బి ప్రొడ్యూస్ బిఫోర్ ది మ్యాజిస్ట్రేట్. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చారు. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చిన తర్వాత పోలీస్ చేసేది ఏంది, అంటే ఇంత 24 గంటలు ఎవరు కస్టడీలో ఉన్నారు, పోలీస్ కస్టడీలో ఉన్నారు. 24 గంటల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొస్తారు. మ్యాజిస్ట్రేట్ ముందు తీసుకొచ్చిన తర్వాత 2 విషయాలు, ఏదర్ పోలీస్ కస్టడీ అడుగుతారు లేదా జ్యుడిషియల్ కస్టడీ అడుగుతారు. ఎందుకు జ్యుడిషియల్ కస్టడీ పోలీస్ కస్టడీ అడుగుతారంటే, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇంట్రాగేషన్ చేయాలనుకున్నప్పుడు పోలీస్ కస్టడీ అడుగుతారు. లేదు వాళ్ళకి ఇంట్రాగేషన్ చేయాల్సిన అవసరం లేదు, కాకపోతే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు దీస్ పీపుల్ ఆర్ ఇన్ఫ్లుయెన్షియల్ పీపుల్. వెన్ దే కమ్ అవుట్ దే హ్యావ్ ఆల్, ఐ మీన్ వాళ్ళకి వేర్వితాల్ అంతా ఉంది, దేర్ పవర్లో ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అప్రూవర్గా మారే వాళ్ళని లేకపోతే విట్నెస్ ఖచ్చితంగా ప్రభావితం చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వాలనుకుంటారు, ఈ అప్రూవర్గా మారాలనుకో, వీళ్ళు బయటకు వచ్చారనుకోండి ఖచ్చితంగా వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మ్యాజిస్ట్రేట్ దగ్గర పోయి స్టేట్మెంట్ ఇవ్వడానికి భయపడతారు. సో అలాంటి పరిస్థితుల్లో ప్రతి ఒక్క ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఖచ్చితంగా కోర్టు దగ్గరికి వెళ్ళి ఏమడుతుందంటే జ్యుడిషియల్ కస్టడీ అని. అంటే వాళ్ళు పోలీస్ కస్టడీలో లేరు, కోర్టు కస్టడీలో ఉన్నారు. కోర్టు కస్టడీలో ఉన్నప్పుడు ఇంట్రాగేషన్ ఏం చేయరు వాళ్ళని, బట్ విల్ మేక్ ష్యూర్ దట్ దీస్ పీపుల్ ఇఫ్ దే కమ్ అవుట్ దే విల్ డెఫినెట్లీ ట్యాంపర్ విత్ ఎవిడెన్స్ ఆర్ విట్నెసెస్ అనే ఒక భయం ఉంది కాబట్టి వీళ్ళని జ్యుడిషియల్ కస్టడీలో ఉండమని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈడీ ఆల్రెడీ అడిగింది కదా, మళ్ళీ వీళ్ళెందుకు అడుగుతున్నారు అంటే, ఈడీ అడిగింది మేబీ సే ఫర్ ఎగ్జాంపుల్ ఈడీ ఒక 10 days అడుగు ఉండొచ్చు, వీళ్ళు సిబిఐ వాళ్ళకు 5 days అడుగు ఉండొచ్చు. సో ఇక్కడ బేసిక్గా వాళ్ళ పర్వ్యూ ఏంటంటే, ఇప్పుడు ఈ 5 days చాలా ఇంపార్టెంట్. మేబీ సిబిఐకి ఒక ఇంట్రాగేషన్ జరుగుతుంది అక్కడ, మేబీ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఆర్ మెజిస్ట్రేట్ ముందు కొంతమంది విట్నెసెస్ వచ్చి స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. సో ఎందుకని సిబిఐ వచ్చి అడిగింది, ఈడీ అడిగింది కాబట్టి సిబిఐ అడగాల్సిన అవసరం లేదు. బికాస్ దే ఆర్ 2 different acts, 2 different agencies, so they are working for 2 different crimes. సో అందుకని ఒకరు కస్టడీ, ఇప్పుడు ఒక జ్యుడిషియల్ కస్టడీలో ఒక వ్యక్తి జైల్లో ఉన్నారనుకోండి, పోలీస్ కూడా పోయి అడగలేరు, క్వశ్చన్ చేయలేరు, అంత ప్రొటెక్షన్ ఉంది వాళ్ళకి. జస్ట్ మేకింగ్ ష్యూర్ దట్ దీస్ పీపుల్ విల్ నాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్ అవుట్ సైడ్. అందుకని సిబిఐ వచ్చి ఇప్పుడు మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ కింద. సో ఈ పరిస్థితుల్లో మీరు ఈడీ ఏం చేస్తుందో మాకు తెలీదు. ఈ రోజు అడిగింది, మేబీ నెక్స్ట్ టైం కొంతమందికి అడగలేదండి ఈడీ, కొంతమందికి బెయిల్ ఇస్తానన్నా కూడా ఈడీ ఏం అడ్డుపడలేదు. సో అలాంటి పరిస్థితుల్లో ఈడీ ఏం చేస్తుందా అని దాని మీద మా డిపెండెన్సీ ఉండకూడదు. కాబట్టి దీస్ పీపుల్ ఆల్సో సెడ్ దట్ ఓకే వాళ్ళకి ఇచ్చారు, బట్ వీ ఆల్సో రిక్వైర్ జ్యుడిషియల్ కస్టడీ ఫర్ దీస్ రీజన్స్ అని ఒక రిమాండ్ రిపోర్ట్ ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళకి. మెజిస్ట్రేట్ అది చూస్తారు. మెజిస్ట్రేట్ ఇఫ్ ఇట్ హీ ఆర్ షీ ఫీల్స్ దట్ అవును వీళ్ళ బయటకు వస్తే ఖచ్చితంగా ఆస్కారం ఉంది ట్యాంపర్ చేయడానికి అన్నప్పుడు జ్యుడిషియల్ కస్టడీని ఎక్స్టెండ్ చేస్తారు. ఈ రకంగా అయితే 2 అప్రోచ్ అవుతాయి. ఎగ్జాక్ట్లీ, రెండు ఇన్వెస్టిగేట్ చేస్తాయి దాని మీద. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.